బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. ఓం శ్రీమాత్రే నమః. భండ సైన్యవదోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. బండ అంటే ద్వైత భావనలు, అంటే అజ్ఞాన అహంకారాలు కలిగిన శరీరం అని అర్థాన్ని చక్కగా చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎల్లప్పుడూ అజ్ఞాన ప్రవృత్తులతో నిర్మూలించి నిత్యతత్వములో ఉన్నది అని నిత్య అన్న నామానికి అర్థం. నిత్య తిథి దేవతలు 15 మంది అమ్మవారి నుంచి ఉద్భవించారు. వారి యొక్క పరాక్రమము, శక్తి సామర్థ్యము, ఉత్సాహాలను చూసి ఆ పరమేశ్వరి సంతోషించింది. మరి అద్వైతార్థం తెలుసుకుందామా ఫ్రెండ్స్. బండ సైన్య వదోద్యుక్త శక్తి విక్రమహర్షిత. అనేక జన్మల కర్మల సంశయంగా మానవుడికి ఈ యాతనామయమైన శరీరం లభించింది. దీనికి గల ప్రాథమికమైన కారణాలు మనస్సు వల్లే కలిగే ఆకలి దప్పులు మరియు మానవమానాలు. ఇవన్నీ ప్రాథమికమైన కారణాలు. మనస్సు నిరంతర వ్యధలను పుట్టిస్తూ ప్రతి ఒక్కరితో విభేదిస్తూ తన ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో జయాపజయాలను, మానవమానాలను, సుఖ దుఃఖాలను కూడా మనస్సే అనుభవిస్తూ ఉంటుంది. ఈ ఆరింటిని షడూర్ములు అంటారు. ఈ షడూర్ములో చిక్కి హెచ్చు తగ్గు స్థాయిలలో అనుభవించే శరీరాన్ని మన సనాతన ఋషులు బండము లేదా బండాసురుడు అని అన్నారు. ఈ బండాసురుడు అజ్ఞాని, అహంభావి, ద్వైతభావి, నేను వేరు సకలం వేరు అన్న భావం కలిగినవాడు. అతడికి అలా అజ్ఞాన అహంకారాల వల్ల పుట్టిన కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనబడే అర్షడ్వర్గ ప్రవృత్తులే అతని యొక్క సైన్యం. బండాసురుడు యొక్క సైన్యం ఏంటి? మనలో ఉన్న అజ్ఞానము, అహంకారము, వాటి నుంచి పుట్టిన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యాలు, వాటి నుంచి పుట్టిన అవే బండాసురుడి యొక్క సైన్యం అంటండి. నిత్య పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక. అనేక జన్మలుగా ఈ బండాసురుడి వల్ల బాధింపబడిన జీవుడు తనకి విముక్తి కావాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ సంకల్ప ఫలమే గురు సన్నిధి. అంటే ఎన్నో జన్మల్లో అలా మనసుతో ఉండిపోయి ఆత్మస్థితికి వెళ్ళాలనుకుని గురువు కావాలని కోరుకుంటాడు. తద్వారా ధ్యాన యోగ సాధన ప్రాప్తిస్తుంది. తీవ్రమైన యోగ సాధన ద్వారా కుండలిని శక్తి జాగృతమయ్యి కర్మబంధాలకు కారణమయ్యి అర్షడ్వర్గాలు అనే బండ సైన్యం వధించబడుతుంది. యోగ సాధన చేస్తున్నంత కాలం శక్తి అనుక్షణం రాగద్వేషాలు నశింపచేయడానికి ఉత్సాహపడుతూ జయం సాధించి బండాసురుని యొక్క కర్మబంధాలు అనే చెరసాల నుంచి జీవుడిని విముక్తుణ్ణి చేయాలని నిరీక్షిస్తూ ఉంటుందంటండి. మరి మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న రాగద్వేషాలను నశింపచేయడానికి ఆ బండాసురుడి యొక్క కర్మబంధాల యొక్క జైలు నుంచి విడుదల చేయడానికి జీవుణ్ణి నిరీక్షిస్తూ ఉంటుందంటండి. అద్భుతమైన నామం, మనకి అందరికీ చాలా అవసరమైనది. బండపుత్రవదోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవధతోషిత. అమ్మ, నవవర్షప్రాయం గల బాలా త్రిపుర సుందరి బండాసురుని కుమారుల హతమార్చిన వార్త విని హర్షించుతున్నాము. బండాసురుని సోదరుడైన విషంగుడిని మంత్రిని శ్యామలాదేవి వధిస్తుంటే సంతోషించావు తల్లి. కర్మబంధాల వల్ల ఏర్పడిన శరీరమే బండు. అయితే
అందులో అజ్ఞాన అహంకారాలతో కూడిన చిత్తవృత్తులను బండ సైన్యం అంటారు. వీటి దుర్మార్గపు చేష్టల వల్ల కూడిన ఇంద్రియాలు లేక అంతరంగాలే బండపుత్రులు. అలాంటి ఇంద్రియాలు బాల్య చపలచిత్తంతో కూడిన ప్రవర్తనలు మరియు దుర్వ్యసనాలు కూడా బాల అంటారు. కుండలిని శక్తి జాగృతమైనప్పుడు బాల్య చేష్టలు అంతమొందించబడి మనలోని ఆత్మశక్తి బాలా త్రిపుర సుందరిగా విలసిల్లుతుంది. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత మనోవాక్కాయ కర్మలకు అధిపతిగా భావించే మనస్సు చేత కల్పించబడిన విషయ వాంఛలతో కూడిన అంగాలను విషంగాలు అంటారు. వాటిని జాగృతమైన కుండలిని శక్తి వధించగా మనస్సు చాలా సంతోషిస్తూ ఉంటుంది. మనస్సుకి వాక్కుకి అధిపతిగా భావించే మనస్సు చేత మన విషయవాంఛలు ఉంటూ ఉంటాయి. దాన్ని విషంగాలు అంటారని చెప్తున్నారు. దేనికైనా సరే శక్తిని జాగృతం చేసుకోమని మనకి తెలియచేస్తున్నారు ఫ్రెండ్స్. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. అమ్మా, నీవు విశుక్రుని ప్రాణాలు హరించిన వారాహీదేవి యొక్క పరాక్రమానికి సంతోషించావు. ఆ సమరమందు కలుగుతున్న విఘ్నాలను నివారించుటకు కామేశ్వరుడు అమ్మ వదనం చూచుటతోనే గణేశుడు ఆవిర్భవించాడు తల్లి. అద్వైత అర్థం తెలుసుకుందాం ఫ్రెండ్స్. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. దుష్ట స్వభావం మరియు విషయవాంఛలు గలవారిలో వీర్యం హరించుకుపోతుంది. ఉత్తమమైన అహంకారం గలవారిని వారాహి అంటారు. ఎంతటి కష్ట నష్ట దుఃఖాలనైనా ఓర్చుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని సాధించాలని కోరుకుంటాం. అది కూడా అహంకారమే. నిరంతరము ఆత్మతో అనుసంధానంతో ఉంటూ జీవిత లక్ష్యాన్ని సాధింపచేసే ఈ అహంకారం ఉత్తమమైనది మరియు శ్రేష్టమైనది. ఇలా శుక్రము కాపాడుకుంటూ ఊర్ధ్వరేతస్కతి ద్వారా వీర్యపుష్టిని వృద్ధి చేసుకునే వారాహుల పట్ల ఆదిపరాశక్తి సంతుష్టురాలుగా ఉంటుంది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ విశాల విశ్వంలో 2 శక్తులున్నాయి. అవే సవ్యము, అపసవ్యము, పాజిటివ్, నెగిటివ్ శక్తులు. సవ్యశక్తి విశ్వ సృష్టికి తోడ్పడితే అపసవ్య శక్తి విఘ్న కారకానికి కారణమవుతుంది. విశ్వంలో సకల సవ్యమైన చలనాలైన ఆలోచనలు, మాటలు, చేతలకు వ్యతిరేకంగా అపసవ్య శక్తి కాచుకుని ఉంటుంది. వాటికి విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. అనంత శుద్ధ దివ్యలోకంలోని కామ్యమును అనుసరించి ఆదిశక్తి సంకల్పానుసారమే సృష్టించబడిన ఈ విఘ్నశక్తి కూడా మన విశ్వంలో ఒక భాగమే. బ్రహ్మాండమంతటినీ చుట్టూ ఆవరించుకుని ఉన్న ప్రాణశక్తియే ఆదిపరాశక్తి. ఈ శక్తిని అనుభవపూర్వకంగా దర్శించి తరించే విధానమని శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం వివరిస్తోంది. ఆత్మజ్ఞానం గురించి ఏమాత్రం తెలియని వాళ్ళు ఈ శక్తిని నామరూపాత్మకంగా భావించి ప్రార్థించి లౌకిక సంపదలను పొందుతారు. ఆత్మజ్ఞానులు ఆత్మదర్శన మార్గదర్శిగా భావించి ఆ ప్రకారంగా సాధన చేసి తరిస్తారు. అంటే పాజిటివ్, నెగిటివ్ శక్తులు కూడా ఈ విశ్వంలో ఒక భాగమే అని చెప్తున్నారు. అంటే 2 మన విశ్వంలో భాగమే. మనం ఏది తీసుకుంటే ఆ శక్తే పెరుగుద్ది. ఈ బ్రహ్మాండమంతా చుట్టూ ఆవరించుకుని ఉన్నది ప్రాణశక్తియే. దాని పేరే ఆదిపరాశక్తి. ఆ శక్తిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. తప్పకుండా ఆ అనుభవాన్ని మనం దర్శించాలి అని చెప్తున్నారు. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రశస్త్రవర్షిణి.
అమ్మా, నీవు యుద్ధ సమయమునందు బండాసురుడిని ప్రయోగించిన మాయాయంత్రములను గణేశుడు సునాయాసంగా జయించటం చూసి మిక్కిలి సంతోషించావు. బండాసురుడి చేత ప్రయోగించబడిన అస్త్రములకు విరుగుడుగా ప్రత్యాస్త్రములు కురిపించావు తల్లి. మరి అద్వైతార్థం: మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భూత ప్రేత పిశాచాది సకల వ్యతిరేక శక్తులను నియంత్రించే అధిపతే గణేశుడు. ధ్యాన సాధన చేసే సాధకులలో మూలాధారాధిపతి అయిన ఆ గణేశుడు జాగృతమై తమలో ఉన్న అజ్ఞానాన్ని విఘ్నయంత్ర శక్తితో విచ్ఛిన్నం చేస్తాడు. తద్వారా మనలో ఉన్న శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. మన మూలాధార చక్రములో గణేశుడు నివసిస్తూ ఉంటాడండి. మనలోనే మనలో ఉన్న అజ్ఞానాన్ని ఆయన యొక్క శక్తితో విచ్ఛిన్నం చేస్తాడు. తద్వారా మన శక్తి ఊర్ధ్వముఖంగా అంటే పైకి ప్రయాణిస్తుంది. మరి సాధకుడు ఎటువంటి వ్యసనపూరిత దుర్బల మనస్కుడు అయినప్పటికీ కుండలిని శక్తి అతనిలోని విఘ్నాలన్నింటినీ తొలగించి అతని శరీరం మరియు ఇంద్రియాలపై అమృతాన్ని వర్షింపచేస్తుంది. ఎంతోమంది సాధకులు ధ్యాన సాధన ద్వారా బుద్ధి వికాసం చెంది తమలో ఉన్న దుర్గుణాలను పోగొట్టుకుని తమ కుటుంబంతో కలిసి హాయిగా ఆనందంగా జీవిస్తుండటం మనం చూస్తున్నాం. దీనిని బండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అంటే మన శరీరంలో ఉన్న ఇంద్రియాలపై మనమే విజయాన్ని సాధించడమే ఆ బండాసుర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని చెప్పి అద్భుతమైన అద్వైతార్థాన్ని తెలియచేశారు. కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక. అమ్మ, నీ చేతి వేళ్ల గోళ్ల నుండి వెలువడిన కాంతిపుంజాల నుండి నారాయణ్ణి దశావతారములు ప్రభవించినవి తల్లి. మహాపాశుపతాస్త్రం యొక్క అగ్నిచే రాక్షస సైన్యమును దగ్ధం చేశావు తల్లి. మరి అద్వైతార్థం తెలుసుకుందాం. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. సకల చరాచర బ్రహ్మాండంలో జీవ జాలాలు 2 రకాలుగా ఉన్నాయి. అవి చలనం లేని స్థావరములు అని, చరించే వాటిని జంగమాలు అంటారు. ఈ జంగమాలు యొక్క పరిణామం 10 స్థాయిలలో జరిగింది. వీటిని ఋషులు దశావతారాలుగా కీర్తించారు. నారాయణ దశాకృతి. జలచరాలు మత్స్యావతారం, ఉభయచరాలు కూర్మావతారం. కాలక్రమంలో ఇవే సరీసృపాలుగా మరియు పక్షులుగా పరిణామం చెందాయి. జంతువులు వరాహవతారం, 2 కాళ్లపై నడిచే జంతువు మానవుడు నరసింహావతారం, పుట్టి మానవులు మానవావతారం, వృద్ధి చెందిన మానవుడు పరశురామ అవతారం, మానవతా విలువల కుటుంబీకుడు శ్రీరామావతారం, వ్యవసాయాభివృద్ధి చేసే మానవుడు బలరామ అవతారం, దివ్యజ్ఞానం కలిగిన మానవుడు శ్రీకృష్ణావతారం, ఆత్మజ్ఞానానికి ప్రపంచాన్ని పరిధ్యజించిన మానవుడు బుద్ధావతారం. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక. ప్రాపంచిక మానవుడికి ఆలోచనతో పాటు స్వార్థం కూడా దరిచేరుతుంది. ప్రాపంచికంలో ఉండే మానవుడికి స్వార్థం కూడా ఉంటుంది. స్వార్థంతో కూడిన ఆలోచనలు ఆత్మవిద్యలో అదుపు చేయాలి. అలా చెయ్యని పక్షంలో అవి పెరిగి పెరిగి మితిమీరిన స్వార్థంలా మారి ఇతరులు ఏమైనా పర్వాలేదు అన్న పశుతత్వంతో నిండుతాయి. అలా పశుత్వంలో బుద్ధిహీనులే ప్రవర్తించే వాడిని సరిదిద్దేవాడే పశుపతి. సాధకుడిలో ఉండే సకల అనర్థకర గుణాల సాధకుడిలో ఉండే సకల అనర్థకర గుణాలను మరియు వాటికి సహచరులైన ఇంద్రియాలను దహించే శక్తిని మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధ సురసైనిక అంటారు. ఓం శ్రీమాత్రే నమః. మహాలక్ష్మీ మహామాయి
మహా ఉగ్రరూపి మా పీఠమందున పూజలందుచును. కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నిలిచింది ఈ పీఠమందు. ఆదిలక్ష్మీ కామేశ్వరి అని నిన్ను తలతూ మా తల్లి మా తల్లి పిలుతూ పరమందున పరకాంతవని నిన్ను తలతూను. కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు ముత్యాలు కూర్చిన ముగ్గులు తీర్చి ఈ రంగులు గూర్చి నిత్యారంగా తల్లి పూజలందుచును. కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నిలిచింది ఈ పీఠమందు. కలికి చిలకల కొలికి కమలాక్షి దేవి శివ కమలాక్షి దేవి. కలికి చిలకల కొలికి కమలాక్షి దేవి శివ కమలాక్షి దేవి. కర కంకణ రవములు కరమందున నిలపి కర కంకణ రవములు కరమందున నిలిపి కలికి కామేశ్వరి కలియుగమందు ఈ భూలోకమందు కరుణతో నిలిచింది. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాము. మరికొంత జ్ఞానాన్ని, అద్వైత అర్థాన్ని రేపు తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.